హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుణాగ్రహానికి రోడ్లు, లోతట్టు కాలనీలు, చెరువులు, నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి పొరుతున్నాయి. హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. 3 రోజులుగా ఏకధాటిగా వర్షం, ముసురుతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షం పడుతూనే ఉన్న పరిస్థితి చూస్తున్నాం. నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. అంటే మెయిన్ రోడ్స్లో కూడా భారీగా వరద నీరు నిలిచి ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్తో పడుతున్న ఇబ్బందులు అయితే ఇన్ని కావని చెప్పాలి. కార్లు, ఆటోల్లో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే, ఇక బైక్పై అలాగే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడ్డ వాళ్ళు మాత్రం గంటల తరబడి ట్రాఫిక్లోనే జీవితం అయిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీన్ని ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని నిందించాలో కూడా తెలియని పరిస్థితి. వర్షాకాలం వస్తుందంటే వానలు పడతాయని తెలుసు, మాన్సూన్ ఎఫెక్ట్ ఉంటుందని తెలుసు. దానికి తగ్గట్టుగా ఏదైనా చర్యలు తీసుకున్నారా అంటే ప్రతి సంవత్సరం ఇదే ప్రశ్నగానే మిగిలిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన రహదారుల్లో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పెడెస్ట్రియన్స్ నడిచి వెళ్ళేవాళ్ళు, లేదంటే బైక్స్లో వెళ్ళేవాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళ ఇక్కట్లకు హద్దులు లేవనే చెప్పాలి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. రహదారులు చెరువులను, నదులను తలపిస్తున్న సిచ్యువేషన్.